రీసెంట్‌గా ఒక వీడియోలో మా చిన్నత్తయ్య చికెన్ బిర్యానీ డిఫరెంట్‌గా చేశారు. టేస్ట్ చాలా బావుంది. ఈజీగా చేయొచ్చు అనేసి ఒక వీడియోలో చెప్పాను. కొంతమంది రెసిపీ అడిగారు. నేను కూడా ట్రై చేసి వీడియో చేస్తానని చెప్పాను. ఫస్ట్ టైమ్ ఈ ప్రాసెస్‌లో చేయడం చాలా బా వచ్చింది. ఇన్‌స్టంట్‌గా అప్పటికప్పుడు చేసేయొచ్చు. ఫస్ట్ చికెన్‌ని వాష్ చేశాక ఆయిల్ ఏం వేయకుండా కడాయిలో వేసి చికెన్‌లో ఉండే వాటర్ అంతా కూడా ఇంకిపోయేదాకా ఉంచాలి. తర్వాత చికెన్‌ని బిర్యానీ చేసే బౌల్‌లో వేసుకొని బిర్యానీకి ఏమేమైతే కావాలో అన్నీ వేసుకోవాలి మ్యారినేషన్ కోసం. ఆనియన్స్ ఫ్రై చేశాక అందులోనే బిర్యానీ స్పైసెస్‌ని కూడా కొద్దిగా ఫ్రై చేసి ఆ ఆయిల్‌ని కూడా వేసుకోవాలి సరిపడినంత. ఇప్పుడు చికెన్‌ని బాగా కలిపి పెట్టుకోవాలి. డైరెక్ట్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడమే. ఒక సైడ్ రైస్ ఉడికించడానికి నీళ్లు పెట్టి ఇంకోవైపు చికెన్ పెట్టుకోవాలి. చికెన్ కేజీ తీసుకుంటే కేజీ కన్నా తక్కువ రైస్ తీసుకొని ఒక అరగంట ముందే నానబెట్టుకోవాలి. రైస్ వాటర్‌లో ఏమేసే అవసరం లేదు. జస్ట్ ఉప్పు వేసుకొని బియ్యం ఉడికించాలి. బియ్యం ఆల్మోస్ట్ 90% ఉడికిన తర్వాత చికెన్ మీద వేసుకోవాలి. చికెన్ కూడా 90% కుక్ అయి ఉండాలి. లాస్ట్‌లో ఫ్రైడ్ ఆనియన్స్, బిర్యానీ మసాలా, కొత్తిమీర, పుదీనా, నెయ్యి కావాలంటే ఫుడ్ కలర్ కూడా వేసుకొని వెయిట్ పెట్టి లో ఫ్లేమ్‌లో 15 నిమిషాలు దమ్ పెట్టాలి. బిగినర్స్ అయినా, బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసేయొచ్చు. చాలా టేస్టీగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి.